ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫెరామోన్స్ రిలీజ్ అవుతాయి. ఫెరామోన్స్ అనేది గుడ్ హార్మోన్స్. ఆ గుడ్ హార్మోన్స్ ఉంటే మీ బాడీ అంతా గుడ్డుగా మారింది. అలాగే రోజుకి 8 గంటలు నిద్రపోవాలి కంపల్సరీ. 8 గంటలు నిద్రపోవాలంటే మీ చేతిలో టీవీ కానీ ఫోన్ కానీ ఉన్నాయంటే మీ నిద్ర రాదు. చీకట్లో ఉండాలి. చీకట్లో ఉంటే మెలటోనిన్ రిలీజ్ అవుద్ది, నిద్ర హార్మోన్, స్లీప్ హార్మోన్. మీరు చీకటి లేకోకుండా టీవీ వేసారనుకోండి, వెలుగు వస్తుంది, కార్టిజాల్ రిలీజ్ అయింది, అలర్ట్ హార్మోన్. ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్ రిలీజ్ అవుతాయి, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. గది ఉందంటే, వెలుతురు వచ్చిందంటే నువ్వు పరిగెత్తడానికైనా సిద్ధంగా ఉంటావు, ప్రమాదం జరిగితే పోరాటానికైనా సిద్ధంగా ఉంచుతావు. అలర్ట్ హార్మోన్స్ అవి. ఇవన్నీ కార్టిజాలు, ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్ స్ట్రెస్ హార్మోన్స్. అంటే నువ్వు పనిలో ఉన్నట్టే ఫీల్ అవుతుంది, రిలాక్స్గా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. మెలటోనిన్ స్ట్రెస్ హార్మోన్ కాదు, రిలాక్సింగ్ హార్మోన్, స్లీప్ హార్మోన్. సో మెలటోనిన్ ఉండాలి. కాకపోతే టీవీలు ఉండకూడదు, మొబైల్ ఫోన్స్ ఆన్ చేయకూడదు బెడ్రూమ్లో. తర్వాత కార్టిజాల్ అనేది మనకి సర్కాడియన్ రిథం ప్రకారం 11 గంటలకు డౌన్ అయింది, 3 గంటలకు డౌన్ అయింది. అందుకే మీరు 11 గంటలకు ఉదయం టీలు తాగుతారు, 3 గంటలకు టీలు తాగుతారు. రాత్రి కూడా అంతే, 11 గంటలకు ఒకసారి డౌన్ అయింది, 3 గంటలకు డౌన్ అయింది. 11లో పడుకున్నావా నీకు నిద్ర పట్టేస్తుంది ప్రశాంతంగా, ఎందుకంటే కార్టిజాల్ డౌన్ అయింది, స్ట్రెస్ హార్మోన్ డౌన్ అయింది, రిలాక్స్ అవుతావు, పడుకుని పోతావు. 11 దాటిచ్చావా మళ్ళీ 3 వరకు కొట్టుకోవాలి, తన్నుకోవాలి, మళ్ళీ 3కి డౌన్ అయింది. అందుకే ఆఖరికి హైవేల్లో కూడా లారీలు 3 గంటల ఆ టైంలో కాసేపు ఆపుకుని ఒక అరగంట, గంట అన్న పడుకుంటారు. ఎందుకంటే ఆ 3కి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. నిద్రపోకుండా బ్లైండ్కి వెళ్తే ఇలా అన్నా వస్తుంది, ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఇవన్నీ మన బాడీలో ఉండే బయలాజికల్ క్లాక్, సర్కాడియన్ రిథం. అట్లాగే భార్యని పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి కౌగిలించుకోవాలి. ఏమైద్దండి? బాండింగ్ హార్మోన్ ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది. ఇట్స్ ఏ బాండింగ్ హార్మోన్. కుక్క పిల్లని కౌగిలించుకున్నా ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది, నాన్నని కౌగిలించుకున్నా ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది, అమ్మని కౌగిలించుకున్నా ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది, పిల్లాన్ని కౌగిలించుకున్నా ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది, పక్కింటి ఆవిడని కౌగిలించుకుంటే కార్టిజాల్ రిలీజ్ అయింది. అదేదో బాండింగ్ హార్మోన్ అన్నారు, మరి ఇక్కడ ఎందుకు రాదు? ఇది బాండేగా, పెద్ద బాండ్. కుదరదు. నువ్వు కౌగిలించుకున్నది 1 నిమిషం, ఈ తర్వాత 23 గంటల 59 నిమిషాలు కార్టిజాల్ రిలీజ్ అయింది, స్ట్రెస్ హార్మోన్. ఎవడన్నా చూశాడా? ఎవడన్నా ఫోటో తీశాడా? పోనీ ఒకవేళ కొంపు తీసి దీనాన్ని ఏమన్నా బ్లాక్మెయిల్ చేసిద్దా రేపు? అంతా టెన్షనే, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ప్రెగ్నెన్సీ రాదు. అలాగే ఎక్సర్సైజ్ చేస్తే ఫెరమోన్స్ రిలీజ్ అవుతుంది. ఏంటి డాక్టర్ గారు? ఇవి సెరటోనిన్, డోపమిన్, ఎండార్ఫిన్స్ అవి రిలీజ్ అవుతాయి. ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి? ఎలాగైనా చేయొచ్చు. మాకు పార్క్ లేదండి, వాకింగ్ చేయడానికి గ్రౌండ్ లేదు. 1వ తారీఖు వచ్చిన తర్వాత ట్రాక్ షూ అది కొనుక్కొని, షూ కూడా అది కొని మరి అప్పుడు మొదలెడతాం. ఎందుకు? ఉన్న నిక్కరసాలు, గ్రౌండ్ ఎందుకు? నువ్వు చెయ్యాలి అనుకుంటే ఎక్సర్సైజ్ చెయ్యి. స్టార్ట్ అయిపోయింది ఎక్సర్సైజ్. అమెరికా వరకు వెళ్ళొచ్చు, ఇదే గ్రౌండ్, అయిపోయింది. అలాగే స్కిప్పింగ్ చేయాలనుకో, తాడు కూడా ఊగుతుంది. తాడేదండి ఊగుతుంది చూడు. తాడు కూడా కావాలా? చెయ్యొచ్చు. మనసుంటే మార్గాలు ఉంటాయి. అలాగే వీలు కుదిరితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి డ్యాన్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఏ ఫంక్షన్కి వెళ్ళినా డ్యాన్స్ ఎదురుగాండి, రండి అక్కాయి అని లాక్కెళ్తున్నారు. వీళ్ళకి రాదని తెలుసు, కావాలని లాగుతారు. మీరు ఇక్కడే ఇంటి దగ్గర ఒక 10 స్టెప్పులు నేర్చుకున్నారు, ఇట్టి 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 నేర్చుకున్నారనుకోండి, ఎవరు లాగిన వద్దులే వద్దులే అనొచ్చు. ముందు లాగిన తర్వాత దద్దల్లాడించవచ్చు. ఏ పాట వచ్చినా ఆ 10 స్టెప్పులే సరిపోయింది. అదరు కొట్టేశారు అక్కాయి, అనవసరంగా దీన్ని పిలిచాను నేను అనుకుంటుంది ఆవిడ. నేను ఇన్స్టాల్ చేయడానికి పిలిచింది, నువ్వేమో దద్దల్లాడిచ్చావు. మనం 10 స్టెప్పులు నేర్చుకుని 10 వాయించేయడమే. మరీ పోరు కొడుతుంది, వెళ్ళిన చోటల్లో అయ్యో కొట్టం ఎందుకు అనుకుంటే ఇంకో 10 స్టెప్పులు నేర్చుకోండి చాలు, లాగిచ్చేయచ్చు 1 నెల. అర్థమైందా? అలాగే కుదిరితే భార్య భర్త ఇద్దరు కలిపి చేయండి ఎక్సర్సైజులు. ఇప్పుడు సపోజ్ భర్త ఇక్కడ నుంచున్నాడు, భార్య ఆయన వీపాంచి అటు తిరిగి నుంచుంది. ఒక బాల్ తీసుకోండి, ఈ బాల్ని ఆవిడకి అందించండి, ఆవిడ అందుకుంటుంది. మళ్ళీ కిందకి దిగి ఇటు అందుకోండి. తర్వాత ఈ బాల్ని మళ్ళీ ఇటు అందించండి, ఆవిడ అందుకుంటుంది. ఆవిడ ఇటు అందిస్తుంది, మీరు ఇటు తిరిగి అందించండి. అంటే
ఇలా ఎక్సర్సైజ్ అవుతుందిగా, ఇలా ఎక్సర్సైజ్ అవుతుందిగా. సో ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల ఏమైంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేటప్పటికి కరెంటు కూడా పుట్టిద్ది, ఫెర్రామోన్స్ రిలీజ్ అయ్యిద్ది. మరి వెరైటీ హార్మోన్ ఉంది, గుడ్ హార్మోన్స్. ఎక్సర్సైజ్ చేస్తే వస్తాయి, ఎలా చేసినా వస్తాయి. సో అదొకటి. రెండోది ఏంటంటే, ఇంకొక అడ్వాంటేజీ, ఒక చిన్న టాస్క్ చేసినట్టు మీరు భార్యాభర్తలో బాల్తో గేమ్ లాగా ఆడి ఒక టాస్క్ చేశారు. అబ్బా ఎప్పటి నుంచో ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాం, అమ్మయ్య ఇవాళ చేయగలిగాం, అందరూ తెలుసు చేస్తే బాగుండదు. ఒక చిన్న టాస్క్ పెట్టుకుని ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తే వచ్చే ఎంజాయ్మెంట్ ద్వారా సెరటోనిన్ రిలీజ్ అయింది. నీకు ఒక సంతృప్తి వస్తుంది చూసారా, అదేంటనుకుంటున్నారు ఆ సంతృప్తి? సెరటోనిన్. అలాగే చిన్ననాటి స్నేహితులు, బంధువులు, నీకు ప్రాణమిత్రులు, వాళ్ళతో కాసేపు ఫోన్లో మాట్లాడినా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినా, లేకపోతే వాడిని సడన్గా కనపడినప్పుడు వాడితో కాసేపు ఒక 5 నిమిషాలు సరదాగా చిన్ననాటి భావాలన్నింటినీ షేర్ చేసుకొని వచ్చే డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఇలాంటివన్నీ గుడ్ హార్మోన్స్. మీరు ఇలాంటి వాటితో ఉండాలి. సో ఇలాంటి యాక్టివిటీస్తో మీరు బిజీగా ఉంటే మీ బాడీలో గుడ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ బ్యాడ్ అయినవి కూడా గుడ్ అయిపోతూ ఉంటాయి హార్మోన్స్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకి 1 గంట మీరు ఎందరి కోసం ఎంతో కష్టపడినా మీ శరీరాన్ని ఉపయోగించుకోవాలనిపిస్తున్నప్పుడు ఈ గంట సేపు శరీరం కోసం కేటాయించాలి. లేకపోతే ఏమైంది, శరీరం కోసం కేటాయించకపోతే రాత్రి ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కుర్రు కుర్రు కుర్రు, ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయింది, వసే రావే స్టార్ట్ అయింది అనే లోపల ఆవిడ వచ్చే లోపల ఇంజిన్ ఆగిపోయింది. తుర్రు. అంతేకా